జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు నన్ను ఆశీర్వాదించిన ఆ ఆశీర్వాదాలు, నా అనుభవాలు మీతో షేర్ చేసుకొని, మరియు పారాయణం కూడా గురువారం మనం పారాయణం చేసుకుంటున్నాం కదండి. అందులో ఆ పారాయణం కూడా మనము పారాయణం చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకొని వీక్షిస్తున్నాం కదండి. అందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి దండ ప్రమాణాలు. జయ గురుదత్త. ఈరోజు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఇది విషయం గుర్తుపెట్టుకొని మనము చాలా డెప్త్గా నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకొని శ్రీ గురుదత్త ప్రభులకు సమర్పణ భావంతో ఇష్టదేవానికి, కులదైవానికి, గృహదేవతకు, మాతృదేవతకు, ఆచార్య దేవతకు, ఇష్టదేవతకు మీరు ఇష్టంగా సమర్పణ భావంతో జ్ఞానం ఇవ్వమని అడుగుతూ ముందుకెళ్తూ ఉంటే ఈ పరమాత్మ జ్ఞానం అర్థమవుతుందండి. అంతవరకు అర్థం కాదు. కొంతగా వీడియో చూసినా మీకేదో వేరేలాగా అనిపిస్తుంది. ఓకే, దత్తార్పణం జయ గురుదత్త. అది మీ అదృష్టం. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో జరిగే పని అండి. నాకు హెల్త్ బాగా లేకున్నా, నాకు ఈరోజు చేసే ఓపిక కూడా లేదండి. అయినా కానీ గురువారం కాబట్టి నేను దీన్ని ఓవర్కమ్ అంటే దీన్ని మరుసటి రోజుకు దాటవేసే పరిస్థితి లేదు. కాబట్టి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే నేను మళ్ళీ ఈరోజు ఈ వీడియో, గురువారం కాబట్టి ఈరోజు కంటిన్యూషన్ అధ్యాయము ఏంటిదనే కూడా గుర్తులేదు నాకండి. చూస్తా. ఎందుకో గుర్తుండదంటే రోజు 3 స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకుంటా అండి నేను, పెయిన్ భరించలేక. దత్తప్రభుకి ఆ పేపే పడుకుంటా. దత్తార్పణం జయ గురుదత్త. కాబట్టి కొద్దిగా జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. దానికి మనం ఏం చేయలేమండి, దత్తప్రభు ఇష్టం. మనం చేసుకున్నది 9వ అధ్యాయం కర్మఫల మీమాంస. తర్వాత 10వ అధ్యాయము ఈరోజు నరసింహమూర్తుల వర్ణనము. జయ గురుదేవ దత్త. ఎనభై పేజీలో ఉందండి. ముందు ఆలోపు 87 పేజీ తీసి పెట్టుకుందాం. ఆలోపు సిద్ధమంగళ సూత్రము 136 పేజీలో ఉంటుంది కదండి. అది మనకు గుర్తు పెట్టుకోవాలి మనం. అది కూడా మనము ఈరోజు పారాయణం చేసుకొని, సిద్ధమంగళ సూత్రం పారాయణం చేసుకొని 17 అధ్యాయాలు ఉన్న సిద్ధమంగళ సూత్రం పారాయణం చేసుకున్న తర్వాత శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం స్టార్ట్ చేసుకుందామండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ పూర్ణ బ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభుకు పూర్తిగా సమర్పణ భావంతో, శ్రీ గురుదత్త ప్రభులు అంటే ఎవరో కాదండి, ముక్కోటి దేవతల స్వరూపమే. మీ ఇష్టదైవం కానీ, మీ కులదేవత కానీ, ప్రతి ఒక్కరూ మీరు చేసే పనిని ఎవరు అడ్డంకి కల్పించారండి. మీకు ఇంకా సహకరిస్తారు. ఎందుకంటే మీరు చేసే పని మంచిది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని మీరు ఈ విషయాన్ని పూర్తిగా సమర్పణ భావంతో జ్ఞాన సముపార్జన భాగంగానే వినాలండి. ఇతి బాధలు అవన్నీ ఉంటాయండి, అవన్నీ మనం ఏం చేయలేము. దత్తప్రభు దయ అని, ఆయన దయగలిగినప్పుడు జరుగుతూ ఉంటుంది. తప్పది. నా పరిస్థితి మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. మరి ఏం చేస్తామండి చెప్పండి, ఇంకేమైనా చేయగలుగుతామా? ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదు, ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నా. నాకు హెల్త్ బాగలేదు, నా స్పైన్ ఎంజూర్ అయింది 7 ప్లేసులలో. టైల్ బోన్ ఎంజూర్ అయింది. మీకు తెలియదు, ఒక సీట్ వేసుకొని కూర్చుంటా అండి నేను. చైర్లో సీట్ ఉంటుంది కింద, ఒక యూ షేప్ సీట్ ఉంటుంది. టైల్ బోన్ ప్రెస్ కాకుండా రోజు 3 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని నిద్ర పట్టదు నాకు. పెయిన్, సర్వైకల్ పెయిన్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి నేనేం చేయగలుగుతా? నా భార్య పిల్లలు పోషించుకోవాలి కనీసం. నేను సన్యాసిని కాదు, ఎటన్నా వెళ్ళిపోయి ఇక్కడ పోయి ఉందామంటే కాదు కదా. మరి ఎట్లా? దత్తయ్య కదా, ఆయన ఏం చేస్తున్నా ఆయన చూసుకుంటాడు. నేను వెళ్ళి ఏం పని చేయలేను కదండి. నేను ట్రావెల్ చేయలేను. ట్రావెల్ చేయాలి, మనం వెళ్ళాలి అంటే కాదు కదా. పరిస్థితి అట్లాంటి ఉంటుందండి. ఏం చేయలేము మనం. దత్తార్పణం దత్తప్రభు దయా తండ్రి అని చెప్పి అంతకుముందు నుంచి వెళ్ళి కూడా, ఈ సమస్యలు వచ్చినప్పుడు కాదు, అంతకుముందు ఎప్పటి నుండో నేను 25 సంవత్సరాలు ఎబో, అంటే 25 ఇయర్స్ ఎబో నుంచెల్లే నేను, బిఫోర్ 25 ఇయర్స్ నుంచెల్లే నేను శ్రీ గురుదత్త ప్రభుల ఉపాసకుని. కాబట్టి నాకు శ్రీ గురుదత్త ప్రభులు అంటే ఏంటి తెలుసు. కాబట్టే నేను ఈ పరిస్థితిలో ఉన్న ఆయన కాపాడుతాడు అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి నడిపిస్తాడు, నన్ను
చేయబట్టి నన్ను, నా భార్య, నా కొడుకు, నా బిడ్డను, నా వంశాన్ని నడిపిస్తారన్న విషయం నాకు గ్యారంటీ ఉంది. కాబట్టే అంత నమ్మకము, అంత ఇష్టము, అంత శోధన చేసి తెలుసుకున్నా కాబట్టే నేను దత్తార్పణం అని 100% అనగలుగుతున్నా. ఈ అనుభవాన్ని మీకు పంచుమని ఆయన చెప్పిన ఆజ్ఞతో నేను చేయగలుగుతున్నా. అంతే, ఇందులో నాదేం లేదండి. మనము ఈ విషయాలు మాట్లాడుకుంటే మళ్ళీ వీడియోలు ఎంత అయితే అని ముందు పారాయణం కంప్లీట్ చేసుకున్నాక ఓన్లీ పారాయణమే, తర్వాత శ్రీ గురుదత్త ప్రభుల గురించి మళ్ళీ వచ్చే వీడియోలో కర్మలు ఎలా సృష్టి జరిగింది, పాపకర్మలు దూరం చేసుకునే మార్గము 4వ పార్ట్ 96 ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇది మాత్రం 95 ఎపిసోడ్లే, గురువారం పారాయణం 10వ అధ్యాయం ఇది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ముందు మనం సిద్ధమంగళ సూత్రం చదువుదాం. 36 పేజీలు ఉంటుందండి, 136 పేజీలు. ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇతివాదాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. మనం కర్మానుసారం చేసుకొని వస్తాము. కొందరు వారి స్వేచ్ఛతో వారు చేస్తూ ఉంటారు. ఏం చేస్తామండి, దత్తార్పణం అనుకొచ్చి ముందుకెళ్తూ ఉండాలి. తప్పది, ఆగితే ఆఖరి కుదరది. ఈ జన్మ మళ్ళీ వచ్చే జన్మలు అనుభవించాల్సిందే. ఎవరో ఏమో చేస్తారు అంటే లేదు కదండి, అది కాదు, అది అలా జరగదు. దత్తయ్య దయ ఉంటుంది అంతే. ఈ మానవులు ఏం చేసినా ఏం కాదండి, దుష్ట మానవులు ఏం చేసినా అది మనము దాన్ని ఫీల్ కావాల్సిన అవసరం లేదండి, దాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. అనుభవించేది ఎవరో దత్తయ్యకి తెలుస్తుంది, మనం కాదు అనుభవించేది. జరుగుతుంది. జై గురుదేవ దత్త. నామనందుల వారు పలికిన ఆ విధంగా ఇందులో ఉంటుందండి. ముందుగా నేను ఫలశ్రుతి చదువుతా, తర్వాతనే సిద్ధమంగళ సూత్రం చదవండి. చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి ఈ సిద్ధమంగళ సూత్రం చూడండి, శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలోనే ఉంది, ఎక్కడో లేదు. ఇది గోపాల్ బాబా వారి సంస్థానం నుంచి వచ్చిన బుక్ అండి, అందుకే ఎల్లో కలర్ ఉంది. వేరే బ్లూ కలర్లో అవి వేరే రకంగా ఉంటాయి. అది పిఠాపుర సంస్థానం, అది కూడా మనదే. బుక్లా ఎలాంటి గ్రంథాలలో ఏం తేడాలు ఉండేయండి, జాగ్రత్తగా మీరు గమనించండి. ఏదో డిఫరెంట్ బుక్ మహేష్ చూస్తాను అనుకోకండి, ఇది గోపాల్ బాబా సంస్థానం వారిది. మీరు అక్కడ వెళ్ళినప్పుడు వారు కూడా ఇట్లాంటి బుక్కే ఇస్తారు. జయ గురుదత్త. సిద్ధమంగళ సూత్రం ఫలశ్రుతి. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రంను పఠించిన అనగా అష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయొచ్చు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును. దీన్ని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనం లభించును. మనసున తలిసిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రం పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందు సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించుచుందరు. జయ గురుదేవ దత్త. చూసి కదండి, ఇది విషయం అండి, మనం చదువుతా వినండి. సిద్ధమంగళ స్తోత్రం శ్రవణము పఠనము ఫలితం సమానం అండి, కాబట్టి విని తరించండి. జయ గురుదత్త. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారేనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సావితృకాటక చయన పుణ్యఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. జయ గురుదేవ దత్త. మనము పారాయణలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు 10వ అధ్యాయము. మనం రెగ్యులర్గా ప్రతి గురువారం చేసుకుంటున్న అధ్యాయంలో 9 అధ్యాయాలు ఇప్పుడే కంప్లీట్ అయినాయి కదండి. ఈరోజు 10వ అధ్యాయము మనం పారాయణం చేసుకుందాం. తర్వాత దీంట్లో నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతో అర్థమైంది, ఆయన చెప్పించిన విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అందులో కర్మ విధ్వంసం కూడా ఏం చేసుకోవాలి ఆ విషయాలు కూడా వస్తూ ఉంటాయండి. మనం తెలియకనే మనం చదువుతున్నాం, చేస్తున్నాం. దత్తప్రభు దయ వలన జరుగుతుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అధ్యాయం 10 నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కురువాపురము దిశగా ప్రయాణం కొనసాగించి తిని శ్రీపాదుల వారి లీలలను మననము చేసుకున్న కొలది రోమాంచితమవసాగినది. నా ప్రయాణ మార్గం నందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షము కానవచ్చినది. అది ఆపరహార్ణవ సమయము. నాకు ఆకలి మిక్కుడంగానున్నది. దరిదాపులో ఏదైనా బ్రాహ్మణ ఆగ్రహారము ఉన్న ఎడల మధుకరం తెచ్చుకునవలేను. ప్రయాణం నందు కలిగిన అలసట తీర్చుకున్నటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షం ఉన్నది కదా అని ఆలోచించసాగితిని. అశ్వత్థ వృక్ష ఛాయందు ఎవరో విశ్రాంతి తీసుకున్నట్లు కానవచ్చినది. కొంచెం దూరం పోవుసరికి ఆ వ్యక్తి యజ్ఞోపవీతమున్నట్లు అనిపించినది. నేను అశ్వత్థ వృక్షం దరిదాపులకు వచ్చి తిని ఆ నూతన వ్యక్తి నన్ను సాధారణంగా ఆహ్వానించి కూర్చోమనెను. అతని కన్నులందు కర్ణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడి ఒకటి ఉన్నది. దాని యందు ఆహార పదార్థములు ఏమీనూ లేవు. ఒక రాగి పాత్ర ఒకటి ఉండెను. అతడు శ్రీపాద శ్రీవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను ఆతృతతో ప్రశ్నించితిని, అయ్యా, మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా? మీరు ఆ మహా పుణ్యపురుషుని దర్శించితిరా? అంతటా అతడిట్టు పలికెను, అయ్యా, నేను సద్వైశకులం నందు జనించిన వాడును. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అందరు. మా గృహం గ్రంథు మా పూర్వీకులందరూ సదా సద్గ్రంథమును పారాయణం చేయు అలవాటు కలవారు. అందుచేత మాకు గ్రాంధి వారను గృహనామం ఏర్పడినది. నాకు చిన్నతనంలోనే మాతాపితృ వియోగం సంభవించినది. మా ఇంట కావలసినంత ధనరాశి ఉన్నవి. నేను సుదూర ప్రాంతంలో పోయి అనేక రకముల క్రయవృక్యము జరుపువాడను. నేను తరచూ కాంచీపురం పోవుచుండెడి వాడను. అతడా చింతామణి నామధేయం కలిగిన వేషకాంతితో పరిచయం ఏర్పడినది. ఎంతో ధనం విడిగా ఖర్చు పెట్టి తిని మలయాళ దేశమునందున్న పాలకాడు అను పట్టణం నుండి బిల్వమంగుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారార్థి అయి వచ్చేటివాడు. సుగంధ ద్రవ్యములను అరబ్బు దేశముల వారికి అమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అతడు స్వీకరించేటివాడు. ఒక్కొక్క పర్యాయము మేము ఇరువురము కలిసి వర్తక వాణిజ్యమును చేసేటివారము. దుష్కర్మవశమున మేము ఇరువురము కూడా వేశ్య సాంగత్యమున భ్రష్టులమైతిమి. అరబు దేశముల వారితో మేము ఇరువురము చేయు క్రయ విక్రయములు కొంతకాలం ఉత్సాహభరితంగా సాగెను. తదుపరి వారు మా యొద్ద నుండి విశేషమును అయిన ధనం స్వీకరించి మేలుజాతి గుర్రముల నియక బహు నాసిరకం గుర్రమునిచ్చిరి. మేము వ్యాపారంలో ఎంతగానో నష్టపోయితిమి. మా వద్ద మేలుజాతి గుర్రము రాజులు మహారాజులు కొనుచుండేది వారు. వ్యాపారం నష్టం వచ్చినా మేము ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు ఒక మతి స్థిమితం లేని కుమారుడుండెను. వాడు అకాల మరణం చెందెను. నాయన, తీర్థంలోకెల్లా శ్రేష్టమైన పిలువదగిన పాదగాయ తీర్థరాజం కలిగిన శ్రీపీఠికాపురము మా స్వస్థలము. నేను నా యొక్క ఆజ్ఞాన దశయందు దేవ బ్రాహ్మణ నింద చేయవాడను. బాకీలు వసూలు చేయటందు కాఠిన్యం కూడా ప్రదర్శించేటివాడను. శ్రీపాదుల వారి తండ్రి గారైన అప్పల్ రాజశర్మ గారింటికి ఒక పర్యాయము ఆయన వల్ల నుండి బంధుగరం విశేషము వచ్చినది. వారందరికీ భజనము నేర్పడటకు చేయుటకు అప్పలరాజు గారి వద్ద రొక్కం లేకుండెను. వారు దానము స్వీకరింపరు. వెంకటపయ్య శ్రేష్ఠి గారి ఇంటి నుండి వెచ్చములను తెచ్చుకొనినా ఎట్లా వారు ఉదారంగా వ్యవహరించి ఉచితంగానే ఇచ్చేదారు. వారికి వీరు కుల పురోహితులగుట వలన వెచ్చములు నిమిత్తము రొక్కము వారు స్వీకరింపరు. విధి లేని పరిస్థితులు యందు వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చములను మా దుకాణం నుండి స్వీకరించిరి.
బంధుగణములు తిరిగి వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించి తిని చేతిలో చిల్లిగల్వ అయినను లేదనియో ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించేదనని రాజశర్మ బదులిచ్చాను. నేను చక్రవడ్డీ వసూలు చేయడంలో కడు నేర్పరిని. కాలం గతిచుండెను. నేను వడ్డీ లెక్క వేసి దొంగ లెక్కలు వేసి 10 వరహాలు ఇయ్యవాలని తేల్చి తిని అంతటి ధనము నాకు ఇయ్యవలనన్నా రాజశర్మ గృహము అమ్మివేయవలను. అప్పుడున్న ధర వలన ప్రకారం గృహమును నేను స్వీకరించి 1-2 వరహాలు వారికి ఇచ్చిన సరిపోను. ఈ విషయము 10 ఎదుట చెప్పుచుండేటి వాడను. రాజశర్మను గృహ విహీనుడిగా చేయుట నా సంకల్పము. నా దురాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి, ఒరి దురాత్ముడా, ధనమదందంతో ఇష్టం వచ్చినట్టు వదులుచున్నావు. మా కుల పురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే నీ పద్ధతులను మార్చుకుని ఎడలా తీవ్రంగా నష్టపోయేదవు. అగ్నిహోత్రం కంటేను పవిత్రుడైన రాజశర్మను నీ విటుల హింసించుట వలన రౌరవాది నరకం పోయేదవు అనెను. ఒక పర్యాయం శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంట వద్ద ఉండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారంగా, రాజశర్మ నా బాకీని తీర్చలేని ఎడల తన కుమారులలో ఎవరినైనాను నా దుకాణం వద్ద ఊడిగం చేయుటకు పంపవలను, లేదా తానే ఊడిగం చేయవలను. ఒక కొడుకు గురిటివాడు, ఇంకో కొడుకు కుంటివాడు, 3వ కొడుకు ఈ శ్రీపాదుడు, పేరుకు మాత్రమే శ్రీపాదుడు, 3 సంవత్సరాల పిల్లవాడు. నా బాకీ తీరుటెట్లు అంటిని. వెంకటప్పయ్య శ్రేష్ఠి మనసు ఎంతగా నచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరు ధారపాతగా వర్షించుండెను. శ్రీపాదుల వారు తమ దివ్య హస్తములతో వారి కన్నీరును తుడిచి ఇట్టనరి, తాత నేనుండగా భయమెందులకు, హిరణ్యకశపులను సంహరించిన వాడను నేనే. సుబ్బయ్య బాకీ తీర్చడం నాకేం ఇబ్బంది. ఓయి, నీ బాకీని నేను తీర్చేదను. పద నీ దుకాణమునకు, నేను నీకు దుకాణంలో సేవ చేసి నీ బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తర్వాత నీ ఇంట లక్ష్మి మాత్రం నివసింపదు, ఆలోచించుకొనుము అనిరి. నేను గర్భాంధుడను, దుర్మార్గుడను, నేను సరేనంటిని. శ్రీపాదుల వారిని ఎత్తుకొని నా దుకాణముకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చిరి. సుబ్బయ్య, నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణం పనిచేసేదను, నీకు సమ్మతమేనా అనిరి. నేను వల్లే అంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసకుడు నా యుద్ధకు వచ్చను. అయ్యా, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం ఎక్కడా అని అడిగాను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని ఇదే నా దుకాణం అని అంటిని. అయ్యా, నాకు అత్యవసరంగా ఒక రాగి పత్ర కావలేను, వేల ఎక్కువ అయినను పర్వాలేదు, దయ ఉంచి నాకు అత్యవసరంగా ఇచ్చిన రాగి పత్రం తీసుకుని వెళ్ళేద్దను అనెను. నా వద్ద 32 రాగి పాత్రలు ఉన్నవి, కానీ నేను ఇట్లాంటిని. అయ్యా, నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నది, దానికి 10 వరహాలు ఇవ్వగలిగిన ఎడలా ఇచ్చేదను. అతడు వెంటనే అంగీకరించను. అయితే అతడు ఒక షరతు విధించను. వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలోనున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో రాగిపాత్రను ఇయ్యవలను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించిరి. శ్రీపాదుల వారి హస్తం నుండి జటాధారి రాగిపాత్రను అందుకొనెను. శ్రీపాదుల వారు నవ్వుచుడిరి. జటాధారి కూడా నవ్వసాగను. శ్రీపాదుల వారు జటాధారితో ఇట్లానెను, ఓయి, నీ కోరిక తీరినది. నీ ఇంట లక్ష్మి రాగిపాత్రను అందుకొనెను. నీ ఇంట లక్ష్మి శ్రీనివాసం ఉండును. నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ గృహం పొమ్ము. నీ కోసం నీ భార్య బిడ్డలు ఎదురు చూస్తున్నారు. జటాధారి ఆనందభరితుడై ఎటో పోయాను. నాకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, అప్పలరాజు శర్మ గారిని అవమానించవలననేది కోరిక ఉండేటిది. నా కోరిక ఈనాటికి తీరినది. నేను గర్వంతో ఇట్లాంటిని. ఈ రోజున రాగి పాత్ర విక్రయంలో నాకు విశేష ధనం ప్రాప్తించినది. అప్పలరాజు శర్మ గారు నాకు ఏ వర్ష 10 వరహాలు అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణం నుండి శ్రీపాదుల వారు బంధ విముక్తులు. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమని నేను అట్లే చేసి తిని. మందభాగ్యుడను. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తదుపరి నా దుకాణంలో పరిశీలించగా మిగిలిన 31 రాగి పాత్రలో ఒక రాగి పాత్ర మాత్రమే మిగిలి ఉన్నది. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షమును పలికిన ప్రతి పలుకు సత్యమై తీరును. సాక్షాత్తు దత్తప్రభు కరకమలము నుండి రాగి పాత్రను తీసుకున్న జటాధారి ధన్యుడు. నాయన శంకర భట్టు అవధూతల నుండి గాని సిద్ధపురుషుల నుండి గాని అనుగ్రహ ప్రసాదంగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న కలశమైనను పొందినేడలా దానగ్రహీతకు విశేష భాగ్యం సిద్ధించును.
అటువంటిది సాక్షాత్తు శ్రీ దత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల వారి నుండి రాగి పాత్రను అనుగ్రహంగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంత అదృష్టహీనుడును కదా. నాకు బాకీ రావలసిన 10 వరహాలు శ్రీపాదుల వారు ఈ విచిత్ర లీల ద్వారా ఇప్పించిరి. అయితే ఆ క్షణం నుండి నా శరీరంలో మనసులో ఆత్మలో అంతర్లీనమై ఉన్న లక్ష్మి అంశ క్షీణించసాగాను. 32 రాగి పాత్రలు ఉండగా ఒక్కటే ఉన్నదని అబద్ధమాడితిరి. ఆ శ్రీపాదుల వారు నా అబద్ధమనే సత్యం చేసిరి. అప్పలాల్ శర్మ నుండి 10 వరహాలు నాకు రావాలని దొంగ లెక్కలో చూపి తిని నా దొంగ లెక్కలకు అనుగుణంగా నాకు 10 వరహాలు శ్రీవల్లభులు లభించినట్లు చేసిరి. ఈ లీల ద్వారా అప్పలాల్ శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను వారు దూరం చేసిరి. సూర్యోదయమునకు ముందు సూర్యాస్తమయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాత సంధ్యందును సాయం సంధ్యందును సూర్య భగవాని సమస్త శక్తులు విజృంభించుటకు సిద్ధంగా నుండును. సాయం సంధ్యందు సూర్య భగవాను సమస్త శక్తులు తిరోగమాన దశ యందు భగవాను చేరును. అంతటా నేను ఇట్లని, అయ్యా, దానం స్వీకరించుట చేత పుణ్యఫలం తగ్గునని వింటినే, కానీ స్వీకరించకపోవడం చేత పాపం కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయం అవగాహం కాలేదు. అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారే నరసింహ అవతారమని శివావతారమని రకరకాలుగా చెప్పుచున్నారు. శివుని యందు అనసూయ తత్వము అంతర్లీనమే ఎట్లుండునో అసలు అర్థం కాలేదు. దయముంచి సవివరంగా తెలియజేయవలసినది. అంతటా సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లనను, అయ్యా, మీరు ఆకలి కొని ఉన్నారు. నీ ఇంటికి అన్నార్థి వచ్చిన వానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారము, జాతి కులములు భేదము నెంచక ఇయ్యవలసినదని శ్రీవల్లభులు తన భక్తులు తరచుగా చెప్పుదురు. మీ ముందు భోజనం చేయవలసిన మీరు ముందు భోజనం చేయవలసినది. దాపుణ్య తాటాకమున్నది, శుచిర్భూతులే రావలసినది. నేను ఇంతలో ఒక కనిపించేటి అరచెట్టు వద్దకు పోయి 2 అరిటాకులు తెచ్చేదను. అన్నంలోనికి సంబారం బీరకాయ పప్పు అమృత తుల్యము నుండును అనెను. నాకు ఆశ్చర్యం వేసినది. జంగిడిలో ఒక రాగి పత్రం మినహా మరి ఏమీ లేదు. ఆహార పదార్థములు కానీ ఫలములు కానీ కందమూలాలు కానీ ఏమీ లేవు. పైగా అన్నంలోనికి అదరుగా బీరకాయ పప్పు అని చెప్పుచున్నాడు. ఏది ఏమైనా తాటాకునకు పోయి కాలు చేతులు కడుగుకొని వచ్చేదను అని అనుకుంటుని సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్టు వైపుకు వెడలిపోయాను. నేను తాటాకును పోయి శుచిర్భూతుడనే వచ్చి తిని సుబ్బయ్య శ్రేష్ఠి 2 అరిటాకులు తెచ్చాను. దాపులో ఉన్న చిన్న తాటి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలు చేశాను. నేను ఈ వింతను ఆశ్చర్యంగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలం ధ్యానం చేశాను. తర్వాత తన వద్దను రాగి పాత్రను తీసుకొని 2 దొన్నెల్లోనూ నీరు పోసాను. ఖాళీ రాగి పాత్ర నుండి జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తర్వాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించను. తదుపరి అన్నం వడ్డించను. మేము 2 సమృద్ధియును అమృతోపాసనమును అయిన ఆ అన్నమును ప్రసాదంగా స్వీకరించి తిమి. మా భోజనం అయిన తదుపరి ఆ రాగి పాత్ర ఇప్పటి వల్లే ఖాళీగా నుండెను. శనివార ప్రదోష సమయంలో చేయు శివార్చన ఫలితము. శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు. శనేశ్వరుడు కర్మకారకుడు. గ్రహంలందు ఛాయాగ్రహంలైన రాహుకేతులతో రాహువు శనేశ్వరుని వలనే ఫలితంనిచ్చును. కేతు అంగారకుని వలనే ఫలితంనిచ్చును. కర్మకారకుడైన శనేశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారం నాటి సాయం సంధ్య మహాశక్తివంతము. చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వము నందు సాయం సంధ్యలో శివారాధన చేయు మానవులకు పూర్వజన్మ కృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్చయమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రముందు అవతరించుట చేత ఆ నక్షత్రం నందు శ్రీపాదుల వారిని అర్చించిన సర్పయోగ దోషము శమించును. యుద్ధములు, ఆపదలు, శాస్త్రముల వలన కలుగు అకాల మృత్యు, రుణగ్రస్తుల ఇతిబాధలు కూడిన జీవితకాలం గడుపుటకు అంగారకుడు కారకుడు. చిత్తా నక్షత్రం నాడు గాని మంగళవారం నాడు గాని శ్రీపాదుల వారు అరుణ వర్ణంతో ప్రకాశించెదరు. రుణమనగా పాపము, అరుణమనగా పాపం లేనిది. వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఆనాడు ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనారుల వారును శని ప్రదోషమున చేయు శివారాధనందు పాలు పంచుకునేటివారు. ఆ రోజున అప్పలాల్ శర్మ కూడా మహానిష్ఠతో నుండేడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమైన అనసూయ మహాతత్వం ధ్యానించేటివారు.
ఆ మహాతపస్సుల ఫలితంగా శ్రీపాదుల వారి ఆవిర్భావం జరిగినది. అందువల్ల వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి కానీ నరసింహవరం నుండి కానీ బాపనగరం నుండి కానీ ధనం స్వీకరించిన అది దానం కాజాలదనియు వారి నుండి ధనం స్వీకరించబోడే మహాపాపమనియు శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనంగా బోధించదలిచిరి. శంకరభట్టు శ్రీపాదుల వారు సకల దేవతల స్వరూపులు, సర్వ దేవత స్వరూపులకును అతీతమైన మహాతత్వము వారు. వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యము పొందినవారు ధన్యులు. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించను. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులు చేసి వృత్తాంతం పీఠికాపురం అంతయు దావానంలో వ్యాపించెను. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు అప్పల శర్మ కరుణ నుండి అశ్రువులు ధారపాతము వర్షించను. సుమతి మహారాణి తన ముద్దుల కుమారుడు హృదయంలో కత్తుకొని ఎంతోసేపు తన్మయ అవసరం ఉండెను. రాజశర్మ గారి ఇంటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనారులు వచ్చిరి. తండ్రిని రుణ విముక్తిని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారి ఇంటికి రమ్మని ఆహ్వానించిరి. నేను సమావిష్టులైన పెద్దల సమక్షంలో రాజశర్మ గారి బాకి తీరనని చెప్పి తిని దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాదారి వచ్చి 10 వరాలు ఇచ్చి రాగి పత్రం కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణమెట్లు తీరినట్లయినదని రాజశర్మ ప్రశ్నించిరి. అంతటా ఈ రకమైన రసవత్తర చర్య జరిగేను. బాపనారులు శ్రీపాదుని ఇట్లు ప్రశ్నించిరి. జటాధారి ఎవరో నీకు తెలియనా? శ్రీపాదులు, ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియను. శ్రీపాదుల వారు ఎవరు? వారి స్వరూపము. బాపనారులు అడిగిన క్వశ్చన్ అడిగిండు బాపనారులు. నీవు 3 సంవత్సరం బాలుడవు, వయసుకు మించిన మాటలు పలుకుచున్నావు. అందరి గురించి తెలియటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు, నా వయసు 3 సంవత్సరాలను మీరందరూ అనుకుంటున్నారు, కానీ నేను అనుకునడం లేదు. నా వయసు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరం కూడా ముందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందును ఉండును. నేను లేనిదే సృష్టి స్థితిలయములు జరగనేరవు. నేను సాక్షిభూతుడనై వీటన్నింటినీ గమనించుచుందును. బాపనారులు, శ్రీపాద, చిన్న పిల్లవాడు తాను చంద్రమండలం నందు ఉన్నట్లు తలంచినంత మాత్రమున చంద్రమండలం నందు ఉన్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవం ఉండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలం జగత్ప్రభు యొక్క లక్షణము. శ్రీపాదులు, నేను సర్వత్రా స్థితమై ఉండు ఆదితత్వమును ఆయా అవసరాలను బట్టి నేను అచట ఉన్నట్లు వ్యక్తమవుచుందును. వ్యక్తం కానంత మాత్రం నేను అచట లేనట్లు కాదు. జీవరాశిలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశమునందు నేను స్థితుడై ఉన్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశమునందు ఉన్నట్లు నీకు అనుభవం వచ్చిన ఎడలా నేను ఆ కోశమునందు ఉన్నట్లు భావించదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రాన నేను ఆయా కోశములలో లేనని కాదు దాని అర్థము. నేను సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాదపీఠికను కడ ఉన్నవి. నా సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది. నేను సర్వశక్తి మంత్రునగుటలో ఆశ్చర్యమేమున్నది. అప్పలా శర్మ, నాయన, చిన్ననాటి నుండి నీవు నాకు సమస్యాత్మకంగా ఉన్నావు. నీవు పదే దత్తప్రభు అని అనుచున్నావు. నరసింహ సరస్వతి అను పేరున మరి ఒక అవతారం వచ్చదనని పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు పీఠికాపురం నందలి బ్రాహ్మణులు నరలోకమున నుండు ఇనుప కాకుల కంటేను భయంకరులు. వారు ఇదంతయు నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యం వలన కలిగిన తెలివి మాలిన్యతనమనియు రకరకాలుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మ కర్మలను ఆచరించడం మంచిది. అంతకుమించి దైవాంశ సంభూతులమని అవతార పురుషులమని చెప్పుకుంట కేవలం అహంకారంగా నిర్ణయించబడును. శ్రీపాదులు, తండ్రి, నీవు చెప్పుచున్నది నేను కాదనటలేదు. సత్యమును వచించవరను కదా. నా పాలబాకి విషయం వచ్చినప్పుడు నాకు వినోదమున్నది. పంచభూతం చేత సాక్ష్యమిప్పించబడినప్పుడు నేను దత్తపురం కాదని చెప్పినచో అసత్య దోషం కలగదా. నభోమండలం నందు ప్రకాశించు సూర్యుని చూచి నీవు సూర్యుడు కాదు అన్నంత మాత్రాన సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాల బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యం తాము శరీరధారులమనియో
మనుషులమని భావించి మానవతత్వము ఏ విధంగా అనుభవించుచున్నారో అదే విధముగా నేనును సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వాంతర్యామితత్వములను కలిగిన దత్తుడనేననేడి తత్వమును మీకు పదే పదే జ్ఞాప్తికి చేయుచున్నాను. యుగ యుగముల యుగములో గతించవచ్చును. అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కాని సాక్షాత్తు దత్తుడనైనా నేను దత్తుడను కాకపోవుటెట్లా? నేను సాక్షాత్ దత్తుడను కాకపోవుటెట్లు? వాపనర్లు శ్రీపాద జటాధారి కనుమరుగైన తర్వాత సుభాశ్రేష్ఠి వద్ద ఉండవలసిన రాగి పాత్రలు 31 ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారం చేసి వాటిని మాయం చేసితివా? శ్రీపాదులు సర్వము కాలకర్మ వశమున ఏదో ఒక కారణం చేతనం జరుగుతుండును. కారణం లేని కార్యం జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్త పూజారి. అటవీ ప్రాంతమున దత్త దర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెర్రి తరలు వేసినది. కాంతలోలుడైన ఇతడు పురాతన కాలం నుండి పూర్వీకులచే ఆరాధించబడేడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదలిచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడిగా తగ్గించెను. లోకులతో దత్త విగ్రహం దొంగలు అపహరించినని చెప్పెను. జటాధారి అయి వచ్చినప్పుడు లౌకిక బంధములతో చిక్కుకున్న కంసాలి అతడు పూర్వజన్మ కంసాలి ఉండగా ధనమును ఆశపడి విగ్రహమును కరిగించెను. ఈ జన్మలో అతడు గర్భధారితుడుగా జన్మించెను. దత్త విగ్రహము పూజారిగా అనేక సంవత్సరాలు సేవ చేసిన పుణ్యమును సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలోనే శ్రీమంతుల ఇంట జన్మించెను. పూర్వజన్మను వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించేవారు కంసాలి నరసింహదేవుని విగ్రహములుగా ఎదురుగా ఉన్న ఈ రాగి పాత్రలను చేసెను. దైవ సంకల్పం వల్ల నృసూరి 32 అవతారాల అంశాలు ఈ రాగి పాత్రలో ప్రవేశించెను. ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగిన కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించను. తన దారిద్ర్యం పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించను. నేను అతనికి స్వప్నం కనబడి పీఠికాపురంకు రావాల్సినదని నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదని దానికి గాను 10 వరహాలు సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్ను బంధ విముక్తుని చేయవలసిందని చెప్పి తిని అతను అట్లే చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమున రీతిలో తీరిపోయెను. అనుగ్రహించి తిని అతడు అప్పుల వారి బాధ నుండి తప్పించుకొనుటకు జటాధారి మారు వేషమున తిరుగుచుండెను. నాకు జటాధారి గురించి సర్వము తెలిసినట్లే కదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుండి అక్రమంగా 10 వరహాములు వసూలు చేయదలంచెను. ఇతనికి 10 వరహాలు లభించినట్లు చేస్తిని. అయితే దీనికి ప్రతీకగా ఇతడు పూర్వజన్మ కృత పుణ్య ఫలమునంతయు హరించి వేస్తిని. ఓయు సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణితో నీవు జరిపిన శృంగారమును నీ వెకిలి చేసులు అని నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదంగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకొని నా వంటి పసిబాలునకు కావలసిన తినుబండలను అమ్ముకొనుచు జీవించదవు. నీ నుండి స్వీకరించే ధనంతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనం ఏర్పాటు చేసిరి. నీ కంటేను కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. భోజన మందిలి అన్నమునకు పప్పు బీరకాయ వండుటకు మాత్రమే నీవిచ్చిన ధనం సరిపోయినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టారీతం సరిపోయినది. నీవు అన్నం కూడా లభించని దీన స్థితిలో చేరుకున్నప్పుడు నీ వద్ద నుండి రాగి పాత్ర నుండి జలము, అన్నము, పప్పు బీరకాయ మాత్రం లభించును. నీవు తిని ఎవరికైనా పెట్టుటకు కావలసినంతయు పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణంగా నుండెను. వారి కన్నులో అగ్ని గోళముగా నుండెను. వారిట్లా ఓయే సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీవు చావు చాలా దగ్గరలో ఉన్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీ స్వహస్తములతో అన్నం వండి పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును.
ఆ క్షణం నుండి నీవు కడు బీదవాడగున్నట్లు వర్తమానం నీకు వర్తమానం మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడి పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధంగా రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరంతో పలికెను. అంతటా వెంకటపై శ్రేష్ఠి గారు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులైరి. అంతటా శ్రీపాదులు ఇట్లనరి, తాత భయపడుచున్నావా? నేను నరసింహమూర్తినే, సందేహం వలదు. నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యకులమునకు శాపమిచ్చదని అనుకొనుచున్నావు. నా సోదరి వాసవి తన కులస్థులకు అందం తక్కువ నుండునట్లు శాపమిచ్చినది. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను, ఆయన దత్తతత్వం కదా. వైశ్యులు నిర్ధనులగునట్లుగా శాపం ఇచ్చేదనని ఏమోనని ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కులములు ఉండవు, భక్తునకు కూడా జాతి కులములు ఉండవు. ఆర్యవైశ్యులతో నా అనుబంధం అత్యంత ప్రాచీనమైనది. బాపనారులు పూర్వయుగంలోని లాబాద మహర్షి కాదా? వైశ్యులలో లాబాద మహర్షి గోత్రం మరణించిపోయినను బాపనారుల వంశం కలిగి అంతం వరకు అనుగ్రహించితిని కదా. నేనిచ్చి జంగిడి వేరుగా ఉన్నది, దానిలో దత్త మిఠాయి నిండుగా నుండును. ఎంత ఇచ్చినను తరిగేడిది కాదు, ఎవరికి కంటికి కనిపించేది కాదు. ఋషియుని 32 అవతారం యొక్క లక్షణము నాయందే ఉన్నవి కనుక నాది 32వ అవతారం. అందువలన నీ వంశం నందు 32వ అవతారం నడుచుచుండగా, బాపనారులు 33వ అవతారం నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33వ అవతారం నడుచుచుండగా, నేను జన్మించిన బాపనారుల ఇంట అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలో ప్రతిష్ఠించబడును. వత్సవాయ వారికి, మల్లాది వారికి, పైండ వారికి ఇదే నా అభయము. మీ వంశస్థులలో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గం చేతనైనా సరే ఆరాధించిన ఎడల దత్త శునకములు అదృశ్య రూపంలో కాపలా కాయుచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపంలో అదృశ్య శునకములను సదా రక్షకనుండును. నేను ఈ రోజున అనుగ్రహించిన వరదానమునకు భిన్నంగా నా పాదుకలు శ్రీ పీఠికాపురమున ప్రతిష్ఠించబడవు. నేను నిత్య సత్య వచన బద్ధుడను. మా ఇల్లు అనేక చేతులు మారి నీ వంశస్థులకు చేరును. ఇది దత్త నిలయం మనబడును. ఇప్పుడున్న ఈ ఇంటికి ఎదురుగా నుండి స్థలంలో ఏ చోటనైతే భవతి భిక్షాం దేహి అని అవధూత రూపంలో సుమతి మాతకు దర్శనమిచ్చితును, ఆ చోటికి నా సోదరుడు ఆ జన్మలో శ్రీధర నామధేయంతో దత్తాంశ అవతారిగా పేరు పొంది క్రీస్తు శకము 6 తారీఖు 7 నెల 1963 శనివారం నాడు, 4 తారీఖు 8 నెల 1971 బుధవారం నాడు, 11 తారీఖు 9 నెల 1970 శుక్రవారం నాడు అచ్చంగా 3 సార్లు శునకమున్న సూక్ష్మ రూపంలో వచ్చి భిక్షానం స్వీకరించును. కొంతకాలం పోయిన తర్వాత బాపనారుల వంశంలోని 32వ తరము వ్యక్తి ఒకడు మీ వంశస్థుల ఇంటిలో దత్త నిలయంలో భోజనం చేయును. ఇది నా శాసనము. వాగ్దాన పరిపాలనందు నేను దృఢవ్రతుడను. అంతటా వెంకటపై శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు కత్తుకొనిరి. వారి కన్ను నుండి ఆనంద బాష్పను రాలుచుండెను. బాపనారుల నోట మాట రాలేదు. సుమతి మాత ఇదంతా కళ, వైష్ణవ మాయా అని సందేహంతో పడెను. అప్పలా శర్మ మనసు మూగబోయెను. శ్రీపాదుల వారి అన్నలిద్దరూ శ్రీపాదుల వంక భయంతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా, ఏమిటి ఈ వింత అని ఆలోచించుచుండిరి. నా యొక్క ఆ జ్ఞానమునకు ఏలన బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేను ఇట్లాంటిని శ్రీపాద ఈ స్పందన శక్తులు మానవ రూపము పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి కదా, మరి ఇది స్త్రీలంపటత్వము కాక మరేమిటి? అవతార పురుషుల విషయంలో ఇది లీల, మరి మాబోటి వారి విషయంలో స్త్రీలంపటత్వము ఏమి పక్షపాత వైఖరి? శ్రీపాదులు ఇట్లానిరి, శ్రీకృష్ణునకు అష్టభార్యలు 16,000 గోపికలున్నను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేగాని నీవనుకున్నట్లు స్త్రీలంపటు కాడు. అది దేహ సంబంధము ఎంత మాత్రం కాదు, కేవలం ఆత్మ సంబంధ నిత్య భార్యలు. భరించువాడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడు
మానవత్వము పొందినట్లు శపించబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడే 5 రూపములు ధరించి పాండవులు జన్మించినాడు. ద్రౌపది పంచభర్తృక అయినను శయన సుఖమును పొందినది కేవలం అర్జునుడితో మాత్రమే. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. కుంతిమాతకు అన్నమాట తిరిగి తీసుకునేది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలం అర్జునుడి మాత్రమే. మత్స్య యంత్రము కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములుండును. రూపము లక్ష్మిని పోలి ఉండవలను. ప్రసన్నత లక్షణము ద్రౌపది అందు మెండుగనున్నది. క్షమాగుణంలో భూదేవిని పోలి ఉండవలను. సహదేవునికి భవిష్యత్తులో జరగబో విషయములన్నీ తెలియను. కౌరవ పాండవుల యుద్ధం జరిగి తీరునని తెలియను. అయితే ఇది జరుగుటకు ముందు ఎన్నో సంఘటనలు జరగవలసినవి ఉన్నవి. వీనిలో సుఖదుఖములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీను తలుచుకున్నప్పుడు వానికి మిగుల విసుగుదల ఎక్కువగా నుండేటిది. అందువలన సహదేవునితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనంతో ప్రవర్తించేటిది. భీముడు తిండిపోతూ భోజనం మిక్కుటంగా చేయటం వలన మహాబద్ధకస్తునిగా తయారైనాడు. అందువలన అతడు తన పనులు తాను చేసుకునేందుకు కూడా బద్ధకం వహించేటివాడు. కావున ద్రౌపది భీముడితో వ్యవహరించినప్పుడు దాసి వలనే ప్రవర్తించేటిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సున వేధించేటివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకు మంత్రి వల్ల చక్కటి సలహాలనిచ్చేటిది. నకులుడు 2 వాన చినుకుల మధ్య కత్తి తడవకుండా యుద్ధం చేయగల కత్తి యుద్ధము చేడులో నేర్పరి. అంతటి సునిశ్చిత యుద్ధ విద్య నైపుణ్యంకు సంబంధించిన సాధనలలో అతనికి మిక్కడంగా ఆకలి వేసేటిది. భోజన పదార్థంలో రుచికరంగా అతని మనస్సునకు సంతృష్టి ఇచ్చేటివి. అతనికి యుద్ధ విద్య సాధన అనుగుణమైనవి తయారు చేసి ద్రౌపది అందించేటిది. తల్లి బిడ్డ మనసు తెలుసుకొని అడగకుండానే భక్ష్య భోజ్యములను అందించినట్లు ద్రౌపది నకులతో వ్యవహరించేటిది. సుఖం అందించుటలో రంభను మించిన చాతుర్యంతో అర్జునుని ఆలరించేటిది. ధర్మభంగము కాకుండా పంచభర్తృగా అయినను శయ్యసుఖంనిచ్చినది ఒక్క అర్జునుడికి మాత్రమే. సుబ్బయ్య శేషి నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యసుఖం నందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరము అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలో పానకల స్వామిని దర్శించినప్పుడు కాలకర్మ కారణవశమున చింతామణియు బిల్వమంగళుడు నీకు తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురముకు తీసుకొని వచ్చేదవు. అప్పుడు మీకు ధర్మబోధ చేసేదను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాదుని ముడిలోకి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో ఇట్లాంటి తాత మనమిద్దరము రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోయేదము. ఎన్నాళ్ళ నుండి అక్కడి భూమాత నన్ను శ్రీపాద ప్రభు నీ పాదస్పర్శతో నన్ను పునీతిని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పారాయణుడనని నాకు బిరుదు కదా అని అనెను. అంతటా వర్మగారు ఇట్లా అండ్రి, నాయనా శ్రీపాద, నాదొక చిన్న మనవి. మనకు పీఠికాపురంనకు సమీపమునే కదా. పీఠికాపుర సమూహంలోనే భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లె నేర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలిచితిని. పల్లె ప్రజలను భూములను తక్కువ కౌలుకిచ్చి జమీందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారికి కరణికమును నియోగించిన బాగుండని నా అభిప్రాయం. అయిన వల్ల కరణికం ప్రస్తుతం మనకు లేదు కదా. శ్రీపాదులు నవ్వుచు ఇట్లనరి, తాత నీవు నీ జమీందారు విషయంలో ఆలోచించితివి, కానీ నా జమీందారు విషయం ఆలోచించలేదు. అది నాకు సమ్మతం కాదు. ముందు నాన్నగారిని కర్ణికం చేయమందు, ఆ తర్వాత శ్రీపాద నీవు కర్ణికం చేయవలసినదని అందువు. గండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ ఫలానా ఊరునకు కారణము మాత్రమే చరిత్రలో మిగులు. నేను చేయబోయే కర్ణికము విశ్వవ్యాప్తమైనది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు మనులు పగడాలు ఖర్చు కనిపించుచున్నవి. నా అవతార ప్రయోజనము విశ్వకుండల్ని కదిలించుట. మనుషులకున్నట్లే గ్రామములకు పట్టణములకు పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్ర సింధు వేదము తెలిసిన వారికి మాత్రమే అవగాహం కాగలిగిన యోగ రహస్యము. పీఠికాపురము
పీఠికాపుర కుండల్ని బాపనగర్లో పైండవారి వత్సవాయి వారి 33వ తరంలో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశం ఉన్నదని ప్రతి క్షణమును సద్వినియోగం చేసుకొనుడు. నాయనా శంకరభట్టు నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని పీఠికాపురంలో శాశ్వతంగా నుండునట్లు చేయుటకు ఈ విధంగా ప్రయత్నించిరి. శ్రీపాదుల వైభవం నాలో అజ్ఞానం చాలా ఇచ్చు మొతాదులు ఉన్నది. శ్రీపాదుల వారు తామే స్వయంగా శ్రీకృష్ణుడని చెప్పుటలో హాస్యాస్పదంగా అజ్ఞానంతో ప్రశ్నించింది. శ్రీపాద, నీవు శ్రీకృష్ణుడు అనుచున్నావు, మరి అష్టభారులు 16,000 గోపికలు ఈ అవతారం కూడా కలరా? అంతటా శ్రీపాదులు మందహాసంతో ఇట్లా, నా యొక్క అష్టవిధ ప్రకృతిలో అష్టభారులు నాది షోడశకళా పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరం నుండి దశ దిశలను శక్తి రూపమును స్పందనను ప్రతిక్షణమును వెలువడుచుండును. నా మనసు నుండి దశ దిశల్లోనూ శక్తి స్వరూపం స్పందన ప్రతిక్షణం నుండి వెలువడుచుండును. శ్రీపాద శ్రీవల్లభ అవతారం అనేది ఈ దివ్యాత్మ నుండి దశ దిశలను శక్తి స్వరూపములైన స్పందనను ప్రతిక్షణము వెలువడుచుండును. ఈ విధంగా ప్రతిక్షణం ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మతత్వం నుండి 10 × 10 × 10 = 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకంగా 16 కళల నుండి మొత్తం 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నీ నా 16,000 గోపికలే. పూర్వతరమున అవి మానవ రూపంలో ఆవిర్భవించినవి. ఈ అవతారము అవన్నీ నిరాకారంగా స్పందనలో శీలంగా ఉన్నవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమీ లేదు. అవి నన్నే ఆరాధించినట్లుగాను నాలోని శివస్వరూపము, విష్ణు స్వరూపము, బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును. అదేవిధంగా వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధన పద్ధతులు, సాధకుల యొక్క రకరకముల సాధన అవస్థలు, కాలకర్మ కారణములు ఎన్నో జీవ పరిణామంపై ప్రభావం చూపును. నరసింహుని 33వ స్వరూపంలో నరసింహవర్మకు రాత్రి నరసింహుని 32 స్వరూపములు దర్శనమిచ్చినవి. 1 కుందపాద నరసింహమూర్తి, 2 కోప నరసింహమూర్తి, 3 దివ్య నరసింహమూర్తి, 4 బ్రహ్మాండ నరసింహమూర్తి, 5 సముద్ర నరసింహమూర్తి, 6 విశ్వరూప నరసింహమూర్తి, 7 వీర నరసింహమూర్తి, 8 క్రూర నరసింహమూర్తి, 9 విభత్స నరసింహమూర్తి, 10 రౌద్ర నరసింహమూర్తి, 11 ధూమ్ర నరసింహమూర్తి, 12 వాహిని నరసింహమూర్తి, 13 వ్యాఘ్ర నరసింహమూర్తి, 14 బీడాల నరసింహమూర్తి, 15 భీమ నరసింహమూర్తి, 16 పాతాళ నరసింహమూర్తి, 17 ఆకాశ నరసింహమూర్తి, 18 వక్ర నరసింహమూర్తి, 19 చక్ర నరసింహమూర్తి, 20 శంకర నరసింహమూర్తి, 21 సత్వ నరసింహమూర్తి, 23 అద్భుత నరసింహమూర్తి, 23 వేగ నరసింహమూర్తి, 24 విధారణ నరసింహమూర్తి, 25 యోగానంద నరసింహమూర్తి, 26 లక్ష్మీ నరసింహమూర్తి, 27 భద్ర నరసింహమూర్తి, 28 రాజ నరసింహమూర్తి, 29 వల్లభ నరసింహమూర్తి, మిగతా 30వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూచెను. 31వ నరసింహమూర్తిగా శ్రీ నరసింహ సరస్వతి అవతారము చూచెను. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించేటి స్వామి సమర్థునిగా చూచెను. శ్రీనివాసుని వృత్తాంతము. నాయన, రేపు పరమ పవిత్రమైన రోజున కన్యక మాసము నందు శ్రావణ నక్షత్రము ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగంలో శ్రీ వెంకటేశ్వరుడు అర్చరూపంతో ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విలంబి నామ సంవత్సరంలో కుబేరుడు నుండి ధన సహాయం పొంది అప్పుపత్రము రాసి ఇచ్చినాడు. శ్రీ పద్మావతి దేవి మృగశిర నక్షత్రం నందు జనించగా శ్రీనివాసుడు శ్రావణ నక్షత్రం నందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమ తిథి యందు ఉత్తర పాల్గొని నక్షత్రం నందు శ్రీనివాస కళ్యాణం జరిగినది. శ్రీనివాసుడు ప్రభు కూడా భరద్వాజ గోత్రం నందు అవతరించినాడు. పాండవుల వంశంలోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జనించినవాడు ఆకాశ మహారాజు. అతని సోదరుడే తొండమానుడు వసుధానుడు. ఆకాశ రాజకుమారుడే శ్రీనివాస ప్రభు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యంను వసుధానుడికి సగము, తొండమానుడికి సగము పంచినాడు. నీవు ఈరోజు విశ్రాంతి గైకొను. మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్య నామము సంకీర్తనము ఈ రాత్రంతా చేయుదుము. రేపు జ్యోతిశాస్త్రరీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలను వివరించదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురం ఎట్లు తీసుకుని రాబడేరో వారిని శ్రీగురుడు ఏ విధంగా కటాక్షించినది, నరసింహవర్మ గారి భూములందు శ్రీపాదుల
ప్రదర్శించిన చిత్ర విచిత్రమైన లీలలకు గుర్తుగా అచడ గ్రామం నిర్మించబడి చిత్రాల పేరుతో ఎట్లు విఖ్యాతమైనది. రాబో కాలంలో ఎంతటి విచిత్రములు విషయములు జరుగునున్నదనియు శ్రీవారి ఆఖరి అవతారంగా కల్కి అవతారమునకు ముందు జరగబోవు లీలలను వివరించి చెప్పేదను. సుబ్బాశ్రేష్ఠి ఈ విధంగా నాతో వచించి నన్ను దాపులో నేనున్న ఒక కుటీరమునకు కొంపోయాను. అచ్చట 2 ఈతాకుల చాపలుండెను. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరమును కాపు కాయుచుండెను. శ్రీపాదుని స్మరణ వల్ల కలుగు ఫలములు. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయాంగమములు. వారి స్మరణ మాత్రము అనేక జన్మల నుండి పేర్కొని ఉన్న పాపభ్రాసులు భస్మీపడలమగును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 10వ అధ్యాయము సంపూర్ణము. మళ్ళొచ్చ గురువారం మనం 11వ అధ్యాయం పారాయణ చేసుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు గురువారం పారాయణము సంపూర్ణం. శ్రీ గురుదత్త ప్రభుల శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనము ప్రశాంతంగా ఈ 10వ అధ్యాయము గురువారము చేసుకొనిచ్చే అదృశ్యం కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి పూర్తిగా అర్థం చేసుకోండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని పాత్రలు కండి. మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. ఈరోజు మనము ఈ పారాయణ ముగించి ఈ వీడియో కూడా ఇంతటితో ఆపేద్దామండి. మళ్ళీ వీడియో పెద్దగా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే అంటే గురువారము పారాయణము అంటే నేను శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో నాకు వచ్చిన ప్లానింగ్ అంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో నాకు జరిగిన విషయం, నాకు తెలిపిన విషయం ఏంటంటే గురువారం రోజు గురువారం పారాయణం, శనివారం రోజు పరమాత్మ జ్ఞానం గురించిన మన కర్మలు ఎలా సృష్టి జరిగింది, పాపకర్మలు ఎలా నివృత్తి చేసుకోవాలనే విషయము శనివారము, మంగళవారం ఇవి 2 పోస్ట్ చేసుకొని వీక్లీ అంటే వారానికి 3 వీడియోలు చేసుకునే అదృష్టాన్ని శ్రీ గురుదత్త ప్రభు మనకు ఇచ్చినారండి. అది చేసుకుందాము. ఇప్పుడు టాపిక్ మాత్రం పాపకర్మలు ఎలా దూరం చేసుకోవాలి, కర్మలు ఎలా సృష్టి జరిగింది అనే విషయం ఒక టాపిక్ నడుస్తుందండి. తర్వాత ఇంకా టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అయిపోయాక మిగతా టాపిక్స్ మొదలు పెట్టుకుందాం. శ్రీ గురుదత్త ప్రభుల గురించి కూడా పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు ఎవరు, వారి గురించిన జ్ఞానము నాకు తెలిసింది, శ్రీ గురుదత్త ప్రభు నాకు తెలియజెప్పింది కూడా మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉంటా అండి. శ్రీ గురుదత్త ప్రభు చెప్పిస్తారు, నేను కదండి. సారీ, జయ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులే మనకు ఆశీర్వదించి మనకు ఈ అనుగ్రహాన్ని కలిగించి ముందుకు నడిపిస్తున్నాడండి. జయ గురుదత్త. మనము ఈ వీడియోలో కానీ ఈ పారాయణంలో కానీ ఎలా ఏమైనా మిస్టేక్ అయినా తప్పులు జరిగితే దయచేసి క్షమించండి. దత్తప్రభు దయచేసి క్షమించండి. కొద్దిగా హెల్తీగా లేను ఈరోజు, అందుకే కొద్దిగా మిస్టేక్ జరుగుతున్నాయి. దత్తార్పణం తండ్రి క్షమించదండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురుదత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.